చెప్పే అవకాశం ఉంది. ఈ రాష్ట్రం సమైక్యంగా పెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ రెండు పార్టీ ప్రతినిధులను నేను కోరుతున్నాను. ఎస్ ఓపెన్ టు ఇట్రా ముందరగా ఈ పక్కన బిల్లు మీద చర్చ స్టార్ట్ చేయడం అంటే జరిగితే విభజనకు అంగీకరించినట్టు అనేది వైసీపీ ప్రధానమైనటువంటి ఆరోపణ. బిల్లు పైన చర్చ జరగలేదంటే అంగీకరించినట్టు, మనం వారు పంపించిన ముసాయిదా బిల్లును మనం అంగీకరించినట్టు. బిల్లు పైన చర్చ జరిపి మనకు స్పష్టంగా మన అభిప్రాయాన్ని తెలియజేస్తే, అసెంబ్లీ అభిప్రాయాన్ని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తే ఖచ్చితంగా పరిగణంలోకి తీసుకోవటం జరుగుతుంది. బిల్లు పైన అభిప్రాయం తెలియజేస్తే అది అంగీకరించినట్టు అంటే, మీరు ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజన చేయండి అని మీరు సలహా ఇచ్చిండేది విభజన చేసేదానికేనా? మీరు సలహా ఇచ్చారు కదా కేంద్ర ప్రభుత్వానికి. ఆర్టికల్ 3ని మీరు వాడి మీరు విభజించండి అని మీరు సలహా ఇచ్చారు కదా. అంటే విభజన చేసేదానికే మీరు సలహా ఇచ్చారా? మీ అభిప్రాయాలు అసెంబ్లీలో చెప్పేదానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీకు వేరే అభిప్రాయం ఉంటే తప్ప, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే అభిప్రాయం ఉంటే స్పష్టంగా అసెంబ్లీలో చెప్పండి. మీ చిత్తశుద్ధి ఏందో అసెంబ్లీలో తెలపండి. ఆడ ఉద్యోగస్తుల ఎలక్షన్స్లో సమైక్యాంధ్ర కోసం పోరాడి ఉద్యోగస్తుల్లోనే వారి భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుంది, రాష్ట్రం సమైక్యంగా లేకన్నా ఉంటే అని వారు పోరాటం చేసి వాళ్ళకేదో ఎలక్షన్స్ వస్తే దాంట్లో కూడా మనం చేయి కాల్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఉద్యోగస్తుల ఎలక్షన్స్లో ఎవ్వరు మామూలుగా అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంటర్ఫియర్ కాదు. వారేదో ఎలక్షన్స్ జరుపుకుంటారు, మళ్ళా వాళ్ళు కలిసి వాళ్ళ పోరాటం, వారు కావాల్సిన మేలు కోసం, ఉద్యోగస్తుల మేలు కోసం వారు పోరాడుతుంటారు. ప్రతి దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది. దాంట్లో కూడా ఏలు పెట్టి ఎందుకు ఉద్యోగస్తులు దీంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం ఉంది? సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారు కాబట్టే వారిని ఓడించాలనే ప్రయత్నం చేశారా? రైట్ సార్, మీరు చర్చ జరపడానికి ఇప్పుడు చాలాసార్లు అడిగారు, అక్కడి నుంచి స్పందన రావాలి. ప్రజల బెంచ్గా మీరు తీసుకున్న చర్యలు ఇతర చర్యలు అవుతారా, లేకపోతే ఇదే మాదిరి? మనము అప్పీల్ చేస్తున్నాం ఇరు పార్టీలకు కూడా. మీ చిత్తశుద్ధిని, మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్క సభ్యుడు కూడా, తెలంగాణ ఉన్న సభ్యులను, ఆంధ్రలో ఉన్న సభ్యులను మీ అభిప్రాయం స్పష్టంగా తెలియచేయండి. మనకు ప్రెసిడెంట్ ఒక అవకాశము ముసాయిదా బిల్ ద్వారా ఇచ్చారు. కులంకుషంగా చర్చ జరిగినప్పుడే ఈ బిల్లు వల్ల లాభాలు ఏమిటి, ఈ బిల్లు వల్ల నష్టాలు ఏమిటి అని స్పష్టంగా తెలుస్తుంది ప్రజలకు. రాష్ట్ర ప్రజలు మబ్బి పెట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. స్పష్టంగా ఈ బిల్లు ద్వారా మనకు లాభం జరుగుతుందా, రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి, సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరుగుతుందా, హైదరాబాద్ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, సాగునీరులో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, తాగునీరులో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, విద్యుత్ శక్తిలో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, వైద్యంలో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, విద్యలో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, లేక మేలు జరుగుతుందా అని స్పష్టంగా చెప్పండి మీ అభిప్రాయాన్ని. చెప్పేదానికే కదా ఇచ్చిండేది. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మన దేశంలో ఎక్కడ కూడా ఒక అసెంబ్లీ భిన్నాభిప్రాయాలు తెలిపిన తర్వాత విభజనకు ఇంతవరకు డివిజన్ జరగలేదు. పూర్తిగా వ్యతిరేకించి పంపించిండేది ఇంతవరకు లేదు. పూర్తిగా ఏకాభిప్రాయంతోనే పోయినవి విభజన జరిగాయి. ఇప్పుడు బిల్లు గురించి, దాని గురించి ఇది వేదిక కాదు. అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడేటప్పుడు రాజ్యాంగం కానీ, వీటిలో కానీ, ఆర్టికల్ 3 కానీ, లేక
అన్ని అంశాలు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇది ప్రెస్ మీట్లో దాని ప్రస్తావన దయచేసి అక్కర్లేదు, అసెంబ్లీలోనే స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది. అభిప్రాయాలు కానీ దానికి రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి, ఏమి సూత్రాలు ఉన్నాయి, ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి, పరిగణనలోకి తీసుకోకన్నా అంటే అసెంబ్లీకి ఎందుకు పంపించారు? ఈ అసెంబ్లీకి పంపికన్నా తమిళనాడు అసెంబ్లీకి పంపించచ్చు కదా, లేక కర్ణాటక అసెంబ్లీకి పంపించచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క అభిప్రాయాన్ని అసెంబ్లీ మెంబర్స్, ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుండే దానికి పంపించారంటే రాజ్యాంగం ప్రకారం దాని తూకం దానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దయచేసి బిల్ గురించి ఏం మాట్లాడొద్దండి, హౌస్లో మాట్లాడతాను. హౌస్లో చూస్తాం. ఫస్ట్ చర్చ అనేది మొదలైన తర్వాత కదా అవన్నీ కూడా. చర్చ మొదలుపెట్టి మనం అభిప్రాయాలు తీసుకునే సమయంలో చర్చ పూర్తయితే సరే, వేరే రాష్ట్రాల మాదిగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోతే పర్వాలేదు, లేదంటే ఏం చేయాలని అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. గతంలో కూడా అనేక స్టేట్స్ ఎట్లా చేశారన్న దాని మీద కూడా మీరు మాట్లాడుతున్నారు సార్. బీహార్లో ఇదే బిల్లు బీహార్ అసెంబ్లీకి వచ్చినప్పుడు there was a motion moved against the bill. So మీరు since you are saying that you are champion of the United States, you are నేనేం చెప్పలేదు నాయన, మీ మీడియా ఇచ్చుకుంటున్నారు, నేనెప్పుడు చెప్పలేదు. will you move such motion? నేను ఏమి చేస్తానో అసెంబ్లీలో చూస్తారు కదా. ఇంకా 8-10 రోజులు ఉన్నాయి మనకు అసెంబ్లీలో వెయిట్ ఫర్ ద టైం. అప్పుడు అసెంబ్లీలో మేము ఏమి చేస్తామో, మా వాదన ఏందో, ఈ బిల్లు పైన ఎందుకు ఈ విధంగా మేము మాట్లాడుతున్నాము, ఎందుకు సమైక్యంగా ఉండాలని చెప్తున్నాం, ఖచ్చితంగా అసెంబ్లీలో చెప్తాము. అసెంబ్లీలో చెప్పి చెప్పడానికి మీకు అవకాశం వచ్చేటట్లేదు. చూస్తాం. లేటెస్ట్ బిల్ గురించి దయచేసి ఇక్కడ మాట్లాడొద్దని, ఇక్కడ మాట్లాడను కూడా అసెంబ్లీలోనే మాట్లాడాలి. హౌస్లో చెప్తాను అవన్నీ కూడా. ఇక్కడ బిల్ గురించి దయచేసి ఇక్కడ అడగద్దండి, హౌస్లో చెప్తాను. పార్టీని సహకరించమని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఓటింగ్కి మాకు పూర్తి స్థాయిలో హామీ లభిస్తే సహకరించడానికి ప్రయత్నిస్తామన్నది వాళ్ళు. అంటే అసలు నీ అభిప్రాయం ఏంది చెప్పు. మీ అభిప్రాయాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నారు మీరు? మీ అభిప్రాయం ఏందో ఈ సభలో చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి. ఈ సభలో ప్రజల ముందర, ప్రజాక్షేత్రములో మిమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలకు ఏం ఆకాంక్ష ఉందో అసెంబ్లీలో చెప్పండి. చెప్పి మీకు ఏం కావాలో అసెంబ్లీలో అడగండి. దాన్ని మళ్ళా అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎనీ బిల్ is taken up as per constitutional provisions, procedures and conventions in the assembly. All conventions say voting has taken place everywhere. The opinion of the house is of course by, how do you take an opinion of the house? Individual opinion added on is opinion of the house. Opinion of the house is of course voting. సార్ నిజంగా మాట్లాడుతూ బిల్లు No, పార్లమెంట్ okay, not discuss. నా అధికారాలు నాకు వదిలేయండి, నాకు అధికారాలు కూడా నాకు చెప్పు. నేను చీఫ్ విప్గా పనిచేసా, స్పీకర్గా పనిచేసా, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. నా అధికారాలు నాకు చెప్తే ఎట్లా మీరు? రూల్స్ రెగ్యులేషన్స్. మీరు ఇందాక మాట్లాడుతూ బిల్లు పార్లమెంట్ కానీ వెళ్తే
కాదు, హౌస్ ఒక అభిప్రాయం ఏమిటి, వీరి అభిప్రాయం ఏమిటి అని చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబట్టం జరుగుతుంది. మనం అభిప్రాయమే చెప్పము, మీరు నిర్ణయం చెప్పండి అంటే ఎట్లా అభిప్రాయం చెప్తారు? మీ అభిప్రాయం ఏమిటి, మీరు మీ అసెంబ్లీలో మీరు చెప్పబోయేది ఏమిటి? ఎన్నిసార్లు మీరు మార్చారు మీ విధానాన్ని? మార్చిన దాంట్లో ఇప్పుడు ఏం చెప్తారు? మీ విధానం ఏమి చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇంకొకసారి మీ ద్వారా ప్రత్యేకంగా తెలుగుదేశానికి, వైఎస్ఆర్సీపీకి, మీకు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని చిత్తశుద్ధి ఉంటే దాన్ని స్పష్టంగా అసెంబ్లీలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.